రంగబలి సెంటర్ సార్ రండి సార్. ఒక్క నిమిషం. అయ్యో ఇంకా రంగబలి సెంటర్ లోనే ఉన్నారా? బస్ వచ్చేసింది, తొందరగా వచ్చేయండి. సార్ పల్లీలు సార్ పల్లీలు 10 రూపాయలే సార్. ప్యాకెట్ 10 రూపాయలే సార్. పల్లీలు సార్ పల్లీలు తీసుకోండి సార్. సార్ పల్లీలు సార్ పల్లీలు సార్ పల్లీలు. చూడు రంగు బాల్ చూడు, రంగు బాల్స్ కదా. చూసుకోరా, మీదకి ఎక్కిచ్చేస్తావా? పోనీరా. ఏం చేస్తున్నాడు రాడు? కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా. ఈ టైంలో ఏంట్రా మాకు ఇది? అసలే అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు. వస్తున్నాడు అడుగు. ఇలా ఎంతసేపు కూర్చుంటావురా? పర్లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. రై జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబలి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబలి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు? మారుద్ది. ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు. దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారుద్ది కదా. అంటే ఇప్పుడు ఇంకో 2 మర్డర్లు చేద్దామా? రే మర్డర్లే ఎందుకు లేరా, కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా. బాంబు పెట్టేద్దామా? లక్ష్మీ బాంబా? టైం బాంబు. ఒరే టైం అడిగితేనే చెప్పడం తెలీదు. చిన్న ముళ్ళు 6 పెద్ద ముళ్ళు 2 దగ్గర ఉందంటావు. నువ్వు టైం బాంబు పెడతావా? నాశనం కోరేదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య. నన్ను నమ్మండి, ఐ కెన్ డూ ఇట్. రే బాంబు పెడితే జనాలు చచ్చిపోతారు, మనం దొరికిపోతాం రా. బాంబు మీద నీ పేరు అర్థం ఏంటి? రే బాంబు పేలద్ది, రంగబలి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది. ఎలా ఉంది ఐడియా? బాగుంది. మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా? సర్లేరా, కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం. ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి? గెటప్ మార్చాలి. లెట్స్ డూ ఇట్. చూడు ఎంత లూజ్గా ఉన్నాయో, అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను. ఇప్పుడు ఈ గెటప్లు అవసరమా? ఏం చేసిన డెడికేషన్తో చేయాలరా. చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా? లేదులే. బాంబు అయిపోయిందని చెప్తున్నాను. ఇదేంట్రా పుచ్చకాయలా ఉంది, పేలుద్దంటావా? ఓసారి ట్రై చేద్దామా? ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడరా? క్లీన్ చేయడానికి నానా గెడ్డలు పెట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర రాకని పేలిపోద్ది. ఎందుకు పిలిచబే? దీని సీక్రెట్ అక్కడ పెట్టడానికి ఒక బ్యాగ్ తెస్తాను. డోంట్ టచ్ ఇడియట్స్. ఏంట్రా బాబు? వీడు మనకు తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడు రా. అవునరా బాబు. ఒక్కసారి చూస్తే పోలా, ఒకసారి చూస్తే పోలా. అలాగే ఉంది. రే మన అందరు ఫోటోలు ఉన్నారా? అందులో ఫోటో లేదురా. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు జరుగుతుంది ఇదే. అందుకేనంటే ఓ పొద్దు నుంచి మెల్లగెత్తున్నాయి. మరి ఏం చేయమంటారా? అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా. ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా. ఏంట్రా అన్న ఎంటుకు నోట్లోకి వెళ్ళిపోయింది. పదని బాంబు పెడతాం. గడ్డలు తీసేయండి, కుక్కలు కేసేస్తాయి.
రే మీ బాబు షాప్ కట్ట ఏంటి? లాస్ట్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదురా. అయితే అది వచ్చే వరకు కట్టడు. అలా అని మొక్కున్నాడేంటి? లేదురా, వెంకట్రావు ఉన్నాడు కదా, వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట. వాడు వచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు. వాడు ఒక్కొక్కసారి లేట్ అయ్యాడనుకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు. కొన్ని సార్లు రాత్రి 12 అవుద్దిరా ఇంటికి వచ్చేసరికి. ఈ లోపల బాంబు పేలిపోతారా? మరి ఇప్పుడు ఏం చెప్పంటారా? వాడు రావాలి కదా. రే బుడ్డిగాడు వస్తున్నాడు రా. వెళ్ళి పెట్టేద్దామా? ఇప్పుడు పెడితే పాంబెల్లో వెళ్ళిపోతాడు ఆడు. బాగున్నాయి. ఏం లేదురా, సెంటర్ లో బాంబు పెడుతున్నాం. ఊరుకోరా చమత్కారం నువ్వుని. నువ్వేంట్రా ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడే ప్యాకెట్లో 5,000 కొట్టాను రా. ఒక 5 నిమిషాలు సెంటర్ లోకి రాకూడదండి. గుమ్మడికాయ మీద సెల్ ఫోన్ ఎట్టారా? ఊరినే సరదాగా ఫోన్ పని చేసేస్తున్నాడు. బాంబు అనిపోయిందిరా. అయితే ఆఫ్ చేయి. నీ అబ్బా నేనేమన్నా ఇందులో పిహెచ్డీ చేశానంట్రా. బాంబు పెట్టే వరకే నాకు తెలుసు. ఇది అలా చేయాలంటే వేరే డిపార్ట్మెంట్. త్వరగా ఏదో చేయండి రా, లేకపోతే బాంబు పేరు అక్కడ సెంటర్ పేరు సెంటే. ఒక నిమిషం, బస్ వచ్చింది. ఈడేంట్రా అంత అయితే వెళ్తున్నాడు? ఈ లోపల బాంబు పేలిపోద్ది. గజ్జల్లో సెకండ్లు ఉన్నట్టు అలా నడుస్తాడేంట్రా? పేలిపోద్దా? క్లోజ్ చేశారా నాన్న? ఇంకా 2 నిమిషాలు ఉంది. పదండి. ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా. బాంబు కేంద్రం, బాంబు కేంద్రం. పెట్టేసా. పెట్టి పద, 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 పద. కొంచెం కేమాయిపోతుంది కదరా. అలా వదిలేసొచ్చారా? వదిలించుకుందామని. పంపించేపుల్లో వెళ్తుందిరా. కరెక్ట్ గా 8 సెకండ్స్ లో పేరంది. 1 2 ఈ రంగబలి సెంటర్ లో ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది. ఈ పేల్డ్ కి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ న్యూస్ అర్జెంటుగా కంట్రోల్ అవ్వాలి. వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదేమో. థ్యాంక్ యూ. ఇక నీ ఇష్టం. నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను. కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం చేశాను? ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా? నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు. మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు. అలాంటిది నేను కూడా ఆయన ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి. ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు. సరే, నేను ఒక్కటే చెప్తున్నా, విను. శుభోదయం కాలనీ, రోడ్ నంబర్ 5, హౌస్ నంబర్ 89, గోపాలపట్నం. ఇది నా పర్మనెంట్ అడ్రస్. నాతో ఉండాలనుకున్నా, నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా. ఇది సరిగ్గా పేర్లేదు, ఇంకా పెద్ద బాంబు పెడదామా? అవసరం లేదు, చాలా గట్టిగానే పేలింది. హలో, ఏంటి బాంబా? ఆ యదోముండా వాడి గురించి నన్ను అడక్కు, ఫోన్ పెట్టాయి. అందరూ నన్ను అదే అడుగుతున్నారు. తోడు దొంగలు కదా బాబాయ్. మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది. ఒక్కో షీట్కి 100 రూపాయలు మిగులుతాయి. ఓ 2 బాక్సులు ఇప్పించమంటే. బాబాయ్, ఇది మినరల్ వాటర్నా? ఎరా, నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు. అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి? ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తే చంపేస్తాను. అది కాదు బాబాయ్. ఎదవని ఎదవా, తీసేయ్. బిజినెస్ మైండ్ లేదు. రేయ్ రారా, నీకు డయాలసిస్ చేయాలి. ఏరా మామిడి జాకెట్ అయిందా? సగం అయింది. ఇచ్చేమంటే ఇచ్చేస్తాను. వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటుంది. తర్వాత నువ్వే బ్యాట్ అయిపోతావు. ఇచ్చేనా? వద్దురా బాబు, మొత్తం కొట్టు.
జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు, సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది. ఏరా నువ్వు సూది మార్చావా? ఇది జపాన్ సూదే 2-3 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరమే లేదు. ఓరు బాబు నిన్ను కాదురా బాబు, నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి. సాయంకాలం మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ వచ్చాయి. హలో, నీకెందుకురా ఫోన్ పెట్టాయి. సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంట్రా అని ప్రతి ఒడు దుబ్బేస్తున్నాడు. నువ్వు నడరా. రే సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా, అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఏడ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిల్లిపోయేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే, కానీ దీనికి గ్రాండ్గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే స్లోగా మళ్ళీ ఆ గుర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా. ఐడియా బాగానే ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమాలు తీసుకొస్తావా? రే ఎవరైనా తీరా, మన ఊర్లో షోగాడి కంటే సెలబ్రిటీ ఎవరున్నాడు? 2 చేసి ఎవరికా ఆడు సెలబ్రిటీ ఏంట్రా? నన్ను చూసి యాడ్ అవకరా స్వామి. అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా. అది ఎలా ఉంటుందంటే మన ఫోటోకి మనమే దండేసినట్టు ఉంటుంది. చేసి మరి ఎవరిని తీసుకొద్దాం? జాకెట్ అదేంటో దూరం నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఏ తాగొచ్చు కదరా. కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా. పర్లేదన్నా, ఏంటన్నా రోజు రోజు గంగైపోతున్నావు? ఊరుకో తమ్ముడు, ఏంటి విశేషాలు? రేయ్ బయట నిలబెట్టారేంట్రా? లోపల కూర్చోబెట్టచ్చు కదరా. అన్నా ఆ షోగడికి అంత వాల్యూ కూడా మాకెవరికీ నచ్చలేదన్నా. కెమెరా రెడీయా తమ్ముడు? ఈసారి క్యాంపెయినింగ్ కూడా గట్టిగా చేయాలి. నేను చూసుకుంటా అన్న. అన్న ఫోటోని మా వాళ్ళకి ఇచ్చే. ఓకే లోపల రా. అన్నా నేను ఒకటి అడుగుదామని వచ్చాను. 4 రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి. పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా, దాంట్లో ఒక భాగం అనుకో ఇది. ఖచ్చితంగా తమ్ముడు, హ్యాండ్ ఇస్తే నన్ను పొడిసి కానీ ఖచ్చితంగా రావాలన్నా, మాట తప్పకూడదు. పొడిసే అన్నగా తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి. షూర్, బాయ్ అన్న. అన్నని పిలిచేశాను, ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు, సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా. అంతే. నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా? మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను, బాగా విను. పేరు మార్చి మీ నాన్నని పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. నన్ను నమ్మంటే. నా క్లాస్కి టైం అవుతుంది. అర్రే అదంతా నీ గురించగా చేస్తున్నాను. ఒక ముద్దు, ఒక ముచ్చట, ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో. అరే అరే సరే వెళ్ళు, మా విజులేషన్లు మాకు ఉంటాయిలే. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ సెంటర్లో గుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. సరే సార్, ఆ గుర్ర బొమ్మతో సహా మొత్తం క్లియర్ చేయండి రా. నమస్తే. ఏం జరుగుతుంది తమ్ముడు? ఈ ఫంక్షన్ దేనికి? సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న, సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రం బొమ్మ పెడదామని. 2 కుర్చీలు 2 టీలు చెప్పు. ఓకే సార్.
అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు? అన్నా రంగబలి సెంటర్. ఈ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా? రంగారెడ్డి చనిపోయిన తర్వాత. పోయినోడు కాదు, రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా? మా బాబు. తెలిసే ఉంటుందిగా. మా బాబు ఒక వీధి రౌడీ తమ్ముడు. మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీద ఉంటూ సద్ది కూడా తినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడు. రాజకీయాలు చుట్టుకున్నాయి. పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే. అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు. ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు. ఇదే మా ఐడెంటిటీ. అంతెందుకు, ఈ ఊర్లోకి రోజుకో 100 మంది వస్తారు. ఆ 100లో కనీసం ఒక్కడైనా రంగబలి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు. ఇలా సెంటర్కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి, మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి గుర్ర బొమ్మెడతా, గాడిద బొమ్మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు? నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశా. ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది? ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే. రే కేబుల్, వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావుడు ఎందుకు? అది తీయండిరా, అలానే ఉంచండి. హే తమ్ముడు, దండి. మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు. ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు. తెల్ల చొక్కా అందరూ వేస్తారు, కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి. స్మైల్, నవ్వరా, నవ్వు.